ఓం నమ శివాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శివపురాణం పంచమాశ్వాసంలో గజాసుర వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు. మనం తెలుసుకుందాం. శౌనకాది ముల్లారా, స్వీయ గణాన్ని వనర్చేటువంటి సేవలను అందుకుంటూ పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో సుఖజీవనం గడుపుతున్నారు. మానవులు, దేవతలు మొదలైన వాళ్ళు మూడు లోకాలందు కూడా యజ్ఞాలు, క్రతువులు మొదలైనవన్నీ చేస్తున్నారు. ధర్మబద్ధులై ఉన్నారు. ధనధాన్యాది సంపదలు సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల ప్రజలు సుఖాలను అనుభవిస్తూ ఉన్నారు. ఇది ఈ విధంగా ఇట్లున్నప్పుడు తారకాసుర వంశస్థుడైన గజాసురుడు తన తపోబలం వల్ల బ్రహ్మదేవుని నుండి అనేక వరాలు పొంది ముల్లోకాల ప్రజలను కూడా ముప్పతిప్పలు పెడుతున్నాడు. సోణిపురము రాజధానిగా పరిపాలించటం ప్రారంభించాడు. గజాసురుడంటే యముడు కూడా గడగడలాడుతున్నాడు. పరమేశ్వర భక్తుడైన అతడు రాజ్యపాలన సరిగ్గా చేసినా రాక్షసుడై అందువల్ల ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. ఒకరోజు దేవేంద్రుని సభలో నారదుడు ఆ రాక్షసుని గొప్పతనం తెలియపరచాడు. దేవేంద్రుడు, భవిష్యత్తులో మనము కూడా గజాసురుని వల్లే బాధలు పొందుతామేమో అని అన్నాడు నారదుడు. అవునన్నాడు. నారదుడు అక్కడ నుండి తన యొక్క సంచారానికి వెళ్ళిపోయాడు. ఆ మహర్షి గజాసురుని సభకెళ్ళి గౌరవింపబడి, గజాసురా, నీవు ఆ ఈశ్వరుని ప్రార్థించి అతని వద్దకు వెళ్ళటం కన్నా నా ఈశ్వరుని నీ హృదయమందున దాచుకున్నట్లయితే బాగుంటుంది కదా, ఆ ఉపాయం బోధించి వెళ్ళమన్నాడు. అప్పుడు ఆ తర్వాత ఆ గజాసురుడు ఈశ్వరుణ్ణి ధ్యానించి ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందాడు. లింగ రూపంలో ఉన్న శివుడు అతని హృదయంలో ఉండిపోవటానికి వరాన్ని పొందాడు. ఆ విధంగా శంకరుడు ఆ రాక్షసుని హృదయంలో ఉండి మరి అట్లా కైలాసంలో రుద్రగణాలు ఎక్కడున్నాడో తెలియక పార్వతి శివుని జాడల కోసం వెతుకుతూ ఉన్నారు. పార్వతి పంపితే జయ విజయన పరిచారకులు వెతికి మరి ఏమీ ఫలితం కనపడక తిరిగి వచ్చారు. పార్వతి మాటలను అనుసరించిన వాళ్ళే రుద్రగణాలు ముల్లోకాల్లో కూడా శంకరుని కోసం వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళు శోణితపురంలో కామరూపధారులై సంచరిస్తున్నారు. గజాసురుని హృదయంలో లింగ రూపంలో శంకరుడు ఉన్నాడు అని తెలుసుకొని ఆ విషయాన్ని పార్వతికి తెలియజెప్పారు. జనార్దనునికి పార్వతి ఈ విషయాన్ని తెలియజెప్పింది. శంకరుని కైలాసానికి తీసుకొని రమ్మని ప్రార్థించింది. ఆయన నారాయణుడు అలాగే అని శివుని కైలాసాచలానికి వచ్చేంత వరకు నిన్ను లక్ష్మీ గణపతులు సంరక్షిస్తూ ఉంటారు అని చెప్పాడు నారాయణుడు. ఆ తర్వాత ఆ జనార్దనుడు బ్రహ్మ దేవేంద్రుల్ని తీసుకుని రుద్రగణ సమేతుడై మారు రూపాలతో శోణితపురానికి వెళ్ళాడు. సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు.